ఏప్రిల్ 19 శనివారం రోజు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం వీరికి రేపటి రోజున ఏం జరగబోతుంది, అలాగే ఏ దేవుణ్ణి పూజించడం వలన వీరికి రేపటి రోజున అంతా మంచి జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏం చెప్తున్నారు అనే విషయాలన్నీ మీకు చక్కగా అర్థమవుతాయండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా మర్చిపోకుండా రాయండి. వృశ్చిక రాశి వారు చాలా కష్టజీవులని చెప్పుకోవచ్చు. అంటే ఏ పని వాళ్ళకు అప్పచెప్పినా కూడా ఆ పనిని చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తి చేస్తారనమాట. ఒకసారి వారికి ఆ పని అప్పచెప్తే ఇంకా ఆ పని అవ్వదు అని ఉండదు. ఆ పనిని వంక పెట్టడానికి కూడా ఉండదన్నమాట. అంత సిన్సియర్గా పనులన్నీ కూడా పూర్తి చేస్తారండి. ఇంకా వీరిని మనం ఏదైనా ఒక మాట అంటే చాలు వెంటనే గబుక్కున అంటారు, కానీ అది వాళ్ళు అంత సీరియస్గా అంటున్నట్లు ఉండదన్నమాట. వెంటనే ఒక్క నిమిషంలోనే వాళ్ళ కోపం అనేది చల్లారిపోతుందండి. అంత అమాయకులని చెప్పుకోవచ్చు. ఇంకొక ఎదుటి వారిని కూడా చాలా తేలికగా ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట. ఆ విషయంలో వీరు కొంచెం దురదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరిని ఈజీగా నమ్మి మోసపోవడం అనేది కూడా ఒక రకమైన దురదృష్టం అని చెప్పుకోవచ్చు కదండి. అంత ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పటికీ కూడా ఉండొద్దండి. మీరు ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మాట ఎందుకు ఇన్నిసార్లు వాడవలసి వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి వీరు అంటే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒక పనిని చేస్తూనే పెరిగారండి. అంటే కొన్ని కుటుంబ బాధ్యతలు, బరువు బాధ్యతలు కావచ్చు, వీరి యొక్క తల మీద పడడం, చిన్న వయసు నుంచి ఎన్నో భారాలన్నీ మోస్తూ ఇంకా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటి పూర్తి అవగాహన వీరికి చిన్న వయసులోనే వచ్చేసిందనమాట. అంటే వృశ్చిక రాశి వారిని చేసుకున్నవారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులు ఎంత విలువ ఇస్తారో వీళ్ళు చేసుకున్నటువంటి భార్యను కానీ భర్తను కానీ, ఒకవేళ అంటే మగవారైతే కనుక భార్య బిడ్డలకు, ఆడవారైతే భర్త బిడ్డలకు చాలా మర్యాద ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబ గౌరవం కోసం, సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవడం కోసం కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా లోటు లేకుండా చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా భార్యను భర్త అర్థం చేసుకోవడంలో, భర్తను భార్య అర్థం చేసుకోవడంలోనూ చాలా అంటే చాలా శ్రద్ధ ఉంటుంది. అసలు గొడవలు రావా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్య భర్త మధ్యలో అయితే గొడవలు వస్తాయండి. కానీ వీరికి వచ్చిన గొడవలేవి ఉదయం గొడవ పడితే సాయంత్రం మాట్లాడేసుకుంటూ ఉంటారనమాట. అటువంటి గొడవలు వస్తే ఇంకా వృశ్చిక రాశి వారు విడిపోతారేమో అన్నంతగా కొట్టుకున్నా కానీ సాయంత్రం లోపు మళ్ళీ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే వీరి బంధం అనేది ఇక అలా ఉంటుంది. అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి ఎందు, వ్యాపారం అందు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా అది చిన్నదా పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెడితే కనుక వీరికి రేపటి రోజున అంటే రేపు 19వ తేదీ అంతా కూడా అనుకూలంగా ఉంది. అంటే కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుందండి. మీరు ఎక్కువగా కష్టపడితే ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని చూస్తారనమాట. ఇంకా ఏదో పైన అటు ఇటు చూడనట్లుగా కష్టపడతాము, అలా పైగానే వస్తామని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎంత శ్రద్ధ పెట్టి ఎంత కష్టపడి ఆ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగమైనా కానీ ఇంకా ఏదైనా కానీ సిన్సియర్గా చేస్తారో ఇంకా 100% అని చెప్పి అనుకుంటారు, వారికైతే మాత్రం ఆర్థికంగా చాలా బాగుండిపోతుందనే చెప్పొచ్చు. రాబోతున్నటువంటి కాలంలో అంతా కూడా వీరికి సవ్యంగా అంటే ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరికి సమాజంలో ఒక మర్యాద, ఒక గౌరవం, గుర్తింపు అయితే రాబోతుందండి. ఖచ్చితంగా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వీరు తెచ్చి తీర్చుకుంటారనమాట. ఎందుకంటే అంతేకాకుండా వీరు వినబోతున్నటువంటి శుభవార్త ఏంటంటే కనుక ఆర్థికంగా వీరికి కలిసి రాబోతుందనమాట. అంటే రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు చేస్తున్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అంటే ఉద్యోగాలు చేసేవారికైతే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది. ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికైతే వ్యాపారం కూడా కొంచెం అభివృద్ధి అనేది జరగబోతుందండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, అంటే కొత్త ఉద్యోగాలు రావాలని నోటిఫికేషన్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీకు రావడానికి 100% పరిష్కార మార్గం ఉంది. కాబట్టి మీరు కష్టపడి చదవండి, డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తుందన్నమాట. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ముందుగా మనుషులకు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకు మనుషులకు దూరంగా ఉండాలని చెప్తున్నామంటే కనుక ఇక్కడ సమాజంలో కుళ్ళు, కుట్రలు, స్వార్థం, అసూయ అనేటివి చాలా ఎక్కువ పెరిగిపోయాయి కదండి. ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి మీ కష్టపడుతుంటే వారు ఏది కూడా మిమ్మల్ని ఓర్వలేక చూడలేక ఇంకా మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా లోనయ్యారని చెప్పుకోవచ్చండి. నరల దిష్టి అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది. ఏం కష్టాలు పడుతున్నారో, ఏం తింటున్నారో, ఏం కట్టుకుంటున్నారో, ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎంత మర్యాదను
అందిపుచ్చుకుంటున్నారు. కష్టమైన, నష్టమైన ఏదైనా మీకు మీరే పడుతున్నారు. కానీ అవతల వారి దృష్టిలో మాత్రం ఎవరికైతే కుటుంబం పట్ల చూసి ఓర్వని వాళ్ళెవరైనా గానీ అంటే ఇరుగు పొరుగు వానికి ఎవరైనా గానీ మీ 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 మీద చూసి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులైతే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 100% నేను చెప్పగలను. ఎందుకంటే వాటి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులనేటివి మీకు కలుగుతుంటూ ఉంటాయి. అంటే మీకు తలనొప్పి కానీ, ఇంకా ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉండడం కానీ, ఇంకా ఏదైనా కానీ అంటే కొంచెం మానసిక అశాంతి అనేది మీకు కూడా మనసంతా చికాకుగా ఉండడము, ఎప్పుడు గొడవలు పడుతూ ఉండడం, ఇంట్లో గందరగోళమైన స్థితిలో మైండ్ అనేది ఉండడం అన్నమాట. పని మీద మీకు శ్రద్ధ లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, ఏం పని చేయాలని అనిపించలేకపోవడం, లేజీగా అనమాట. ఇంకా లేజీగా అంటే బద్ధకంగా, ఇవన్నీ కూడా దానివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, తలనొప్పి, కొంచెం నీరసంగా, గుండె దడగా అనిపించడం, ఇవన్నీ కూడా పూర్తిగా నరదిష్టి మీద ఉండడం వల్లే అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి నరదిష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి కనిష్టం దిష్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఉప్పు ఆవాలతో ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే మనుషులకి ఏవి చెప్పకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా మనుషులకి ఎందుకు దూరంగా ఉండాలని చెప్తున్నాను. వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడండి. అబ్బో వీడి దగ్గర చాలా పొగరుందని చెప్పుకుంటారు. మాట్లాడకపోతే టెక్ అని అనుకుంటారు. ఇక ఇటు మంచికి పోయినా వెతుకుతారు, చెడుకు పోయినా వెతుకుతారు. కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు. ఈ రాశివారు చాలా తెలివైన వారండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తెలివిగా ఎలా ప్రవర్తించాలి, మీ డబ్బు మీ సొమ్ము పోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవతల వారి మాటలకి ఏ విధంగా పడిపోకూడదు, ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసి వస్తాయి కూడా. ఎందుకంటే నిండా మిమ్మల్ని ముంచేయాలని చెప్పి చూస్తున్నారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక వృశ్చిక రాశి వారి సంతానం పట్ల రెండో శుభవార్త, అంటే మొదటిది మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుందని చెప్పాం కదా, అది వినే ఉంటారు. ఇప్పుడు రెండో శుభవార్త ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు, అంటే పిల్లల భవిష్యత్తు శుభవార్త వింటారనమాట. ఇప్పుడు మీకు పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వారికి మంచి మార్కులు వస్తాయన్నమాట. ఇంకా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా చూస్తారు మీరు. ఇక అంతేకాకుండా పిల్లలు ఏదైనా ఉద్యోగానికి ట్రై చేస్తున్నా కానీ, ఇంకేదైనా పిల్లలకు దేనికైనా ట్రై చేస్తుంటారు కదా, అందులో వారికైతే ఒక సక్సెస్ అనేది తప్పకుండా అందబోతుందండి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తాను. ఎందుకంటే పిల్లలే పంచప్రాణాలు ఈ రాశి వారికి. ఆ పిల్లలకు సంబంధించిందే జరిగినా కూడా వారికి గుడ్ న్యూస్, అందులో మంచి జరగబోతుందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఏ రాశి వారైనా పిల్లలకి మంచిగా జరుగుతుందంటే ప్రతి ఒక్కరం మనం మంచిగా ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. ఇక 2 రోజులు కూడా కుటుంబ పరంగా ఏ ఇబ్బంది కూడా ఉండదని చెప్పుకోవచ్చండి. మీకు రేపటి రోజున అంతా స్మూత్గా గడిచిపోతుంది. ఇక మీరు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటే కనుక మీకు మంచిగా ఉంటుందన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఇంకా రేపటి రోజున కొంచెం ఉదయం గొడవ పడిన సాయంత్రానికి మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట. అలా ఉంటాయి గొడవలు అనేటివి. పెద్దగా పట్టించుకునేంత సీరియస్ అయితే మాత్రం ఏం కాదు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల కొంచెం బాగుంటుందండి. విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు శుభవార్తలు అయితే వింటారు. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం మీద వారి లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి నిర్ణయం అనేది కొంచెం మనం ఆచితూచి తీసుకోవాలి. ఎదుటి వాళ్ళ మాట ఎప్పుడు వినొద్దు. మీ స్వతహాగా తీసుకునే నిర్ణయం మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదైనా కానీ గతంతో పోల్చుకుంటే కనుక 100కి 90% ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గే అవకాశం అనేది కనిపిస్తుందండి. ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ కాబోతున్నాయి. హ్యాపీగా ఉండబోతున్నారు. ఏదైనా మీ యొక్క మానసిక స్థితిని మాత్రం మీరు మార్చుకోవద్దు. ఏదైనా సాధించాలనే తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేసేసేయండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది తప్పకుండా రాబోతుంది. ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు గోమాత పూజ చేసుకోండి. అంటే గోమాతకి శనివారం పూట కానీ, ఇంకా రావి చెట్టు దగ్గర నేతితో దీపాన్ని వెలిగించడం కానీ, ఇంకా గోమాత కాళ్ళకు పసుపు కుంకుమ ఇలా పెట్టడం కానీ, గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయడం కానీ, ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు తప్పకుండా లభిస్తుందండి. ఇక్కడ డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో ప్రతి ఒక్కరు బాధపడి ఉంటారు కదా. ఇప్పటి నుంచి మీకు డబ్బు సమస్య అనేది ఉండదండి. తప్పకుండా మీకు సినీ రంగ పరిశ్రమల వారికి కూడా, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా వైవాహిక జీవితంలో కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు అయితే వస్తాయి. కాబట్టి వాటన్నిటిని సర్దుమణిగేందుకు మీరు చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. అంటే ఇంకా ఏదైనా కానీ అనుకున్న మాట అయితే కానీ, ఇంకా ఆ ఊరి ప్రయాణం చేయకుండానే
అంటే ఊర్లో మనం ప్రయాణాలు చేస్తాం. చిన్న చిన్న ప్రయాణాలకైతే ఏం కాదు. పెద్ద ప్రయాణాలకైతే కొంచెం ప్రమాదం ఉందనమాట. ఇక మీ లైఫ్‌లో ఆర్ మరియు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ముంచాలని చూస్తున్నారు కాబట్టి మీ వెనకే ఉంటూ మంచిగానే ఉంటారనమాట. పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి లేదా మీరు పడిపోతే ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుందామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా అయితే ఉండండి. ఆర్ మరియు ఎస్ అనే అక్షరం కలిగిన వారితో ఏ పని చేసే ముందైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్. దేవుడి అనుగ్రహంతో ఏ పని అయినా కానీ మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సోమవారం గురువారం స్టార్ట్ చేసుకోండి. అంటే మీకు మంచిగా కలిసి వస్తుందన్నమాట. సోమవారం గురువారం నల్లటి వస్త్రాలు వేసుకోకుండా ఉండండి. ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ, వైట్ ఇటువంటివి వేసుకునే ప్రయత్నాలు చేయండి. మీకు అదృష్టం రంగులు 3, 5, 9, 11 మీ అదృష్ట సంఖ్యలు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రకంగా చూసుకుంటే తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. నా ఆరోగ్యం చాలా బాగుంటుందని అనుకోండి. దానికి తగ్గ జాగ్రత్తలు ఆటోమేటిక్గా మీరే తీసుకుంటారు. అంతా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుందన్నమాట. ఏ టెన్షన్స్ లేవు. అంతా హ్యాపీగా ఉంది. అంతా స్మూత్గా గడిచిపోతుంది. కాబట్టి రేపటి రోజున కూడా మీకు పట్టిందల్లా బంగారమే. 2 శుభవార్తలను ఖచ్చితంగా వింటారని రాసి పెట్టుకోండి. తప్పకుండా మీకు దైవానుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే శనివారం రోజు మీకు వీలైతే రావి చెట్టు దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి తిరిగి మరలా ఇంటికి రండి. అలాగే శనివారం రోజు తప్పకుండా తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.